आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। सिंगूर से पानी को फौरी तौर पर खन्नापुरम डैम तक छोड़ने का मुतालबा करते हुए बीआरएस कायदीन ने जिले मेदक कलेक्टर को याददाश्त पेश की। साबिका एमएलए पद्मा देवेंद्र रेड्डी और एमएलए सुनीता लक्ष्मी रेड्डी ने हुकूमत कांग्रेस पर सख्त तनकीद करते हुए कहा कि फसलें सूख रही है और किसान परेशान है। अगर 2 दिन में पानी ना छोड़ा गया तो बड़े पैमाने पर एहतजाज किया जाएगा। పంటకు మొదటిగానే నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పటి వరకు కూడా నీటి విడుదల మీద మాట్లాడే పరిస్థితి లేదు. గణపురం ఆనకట్ట నుండి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడే 0.4 టీఎంసీలు 4 దఫాలుగా ఇవ్వాలి. ఈ మండలాలకు సంబంధించి ఎఫ్ఎన్ కెనాల్కు ఎంఎన్ కెనాల్కు నీటిని విడుదల చేసి, మరి ఆ మంజీరా నుండి నీటి విడుదల చేసి, సింగూరు నుండి నీటిని విడుదల చేసి పంటలకు ఇవ్వాలనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి నీటి విడుదల జరగలేదని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి కొద్దిమంది రైతులు ఇప్పటికీ నార్మల్ కూడా వేసుకున్నారు. నార్మల్ అధికార పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు అని చెప్పండి, లేకపోతే నాయకులు అని చెప్పండి, గౌరవ శాసనసభ్యులు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కాదని అధికార పార్టీ కార్యక్రమంలో పాల్గొనడము, కొబ్బరికాయలు కొట్టడము, ప్రారంభోత్సవాలు చేయడము, నానా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ జిల్లాలో వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ ప్రొటెక్షన్ కూడా శాసనసభ్యులకు పోలీసు వెహికల్ ఎస్కార్టో రావట్లేదు, కానీ అధికారిక పార్టీకి సంబంధించిన నాయకులకు వాళ్ళు ఒకరికి బదులు 2 వెహికల్స్ ప్రొటెక్షన్ కోసం అని ఇస్తూ ఉన్నారు. చట్టం అందరికీ సమానమే, మరి ప్రభుత్వం అందరినీ పారదర్శకంగానే చూడాలి. వాళ్ళు కూడా గౌరవ శాసనసభ్యులు, వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. వాళ్ళు కూడా అధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఛాన్స్ లేకుండా ముందే వెళ్ళి అక్కడ ఉన్న నాయకులు ముందే కొబ్బరికాయలు కొట్టడం, ప్రారంభోత్సవాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే అవమానపరిచే చట్టం, అంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా ఉంది. దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి రైతుల పక్షాన మరి రైతులకు సాగునీరు అందించండి అని చెప్పేసి మరి ఒక దరఖాస్తును కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్ దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చి మాకు నీళ్ళు వద్దనేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో లేదు. ఎందుకంటే ఆ రోజు జీవో ఇచ్చి మరి 1.4 టీఎంసీకి సంబంధించి 7 స్పెల్స్లో 0.2 టీఎంసీ ప్రతి స్పెల్కి ఇవ్వాలి అని చెప్పేసి పంటలు కాపాడాలి అన్న ఆలోచనతో ఇస్తే ఈరోజు రైతులందరూ కూడా మన మెదక్ జిల్లాకు సంబంధించి మరి ఇటు సింగూర్ మంజీరాకు సంబంధించి గన్పూర్ ఆనకట్ట ప్రాజెక్టు కానీ హల్దీకి వాగులకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా నార్లు వేసుకున్నారు, కొంతమంది నాట్లు కూడా వేసుకున్నారు. మరి నీళ్లు లేకపోవడం వల్ల, కరెంట్ సరిగా లేకపోవడం వల్ల వేసినటువంటి పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, నార్లు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మరి ప్రభుత్వానికి ఇప్పటికైనా రైతులపైన ప్రేమ లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నీళ్లు వదలాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఇక్కడికి రావడం జరిగింది. మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక సభలో రైతు రాజ్యాన్ని మేము తెచ్చినాం, మరి దానిపైన నేను సవాల్ ఇస్తుతా ఉన్నా, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తా అన్నారు. ఇదేనా రైతు రాజ్యం అంటే? పంటలు ఎండగొట్టడమే రైతు రాజ్యమా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ రోజు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళి రండి నేను చర్చిస్తా అని చెప్పేసి టైం ఇచ్చి పోతే